UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే అండి, వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్. నేను మీ యాంకర్. ప్రెసెంట్ మనం ఏఐజీ హాస్పిటల్స్ గచ్చిబౌలిలో ఉన్నాము. మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ శ్రీనివాస్ తాటి గారు, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఆర్థోపెడిక్ విషయంలో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటున్నాయి కదా. సో ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకునే ఒక సిరీస్ అనుకోండి. మరి డాక్టర్ గారు ఉన్నారు, మనం పలకరిద్దాం, మన డౌట్స్ ని క్లియర్ చేసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారు సార్? థ్యాంక్ యూ. బాగున్నాను. సో వర్క్ ఎలా జరుగుతుంది సార్? ఎప్పుడు బిజీగా ఉంటారు? దట్స్ రొటీన్ ఫర్ డాక్టర్స్. నాకు ఒక విషయం అడగాలనుంటుంది డాక్టర్ గారు. ఎప్పుడు పేషెంట్స్ తో బిజీగా ఉంటారు, ఆ స్ట్రెస్ ని రిలీఫ్ చేసుకోవడానికి వాట్ ఈస్ ద థింగ్ యూ డూ ఎవ్రీ డే? There are a lot of things we can do. ఓకే. I think the new generation doctors lo we have a lot of other activities as well. Myself నేను long distance cycling చేస్తాను. I do running, I do hiking. Is this happens every day or you Almost alternate days, or I Okay. try to do at least 3 days a week at the max. ఒక్కొక్కసారి I will do every day, That was and amazing. that actually makes a big difference for us. Yeah. I have done Everest base camp ఎక్కాను, అది Oh. చేశాను. ఈ మంత్ అవునా? నెక్స్ట్ మంత్ I have another hiking trip to go, Oh. so makes a good difference. సో యూ ఫీల్ దట్ అంటే లైక్ ఎప్పుడు క్లయింట్స్ తోటి బిజీ ఉండకుండా మీరు ఆ టైంలో మీ కొరకు మీరు ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆ స్ట్రెస్ అనేది కాస్త తగ్గింది అని ఫీల్ అవుతా ఉంటారా? See, stress అనేది, work stress అనేది depends on where you're coming from. Okay, I'm a passionate doctor, so I want to see my patients happy. I don't see that as a stress. ఓకే. If I'm passionate about what I'm doing, I should be able to soak up all the patient complaints Yeah. which come up, and I should be able to help the patient. That is a stress reliever actually. ఓకే. If you see a That was patient great in words, surgery Adi. చేస్తాం, when the patient comes back, అవును. patient వచ్చారనుకోండి, వచ్చిన Mm. తర్వాత చాలా బాగుంది డాక్టర్ గారు, మీరు బాగా చేశారు, నేను బాగా నడుస్తున్నాను, ఆ చెయ్యి హీల్ అయిపోయింది, అవును. నేను అన్ని యాక్టివిటీస్ చేసుకోగలుగుతున్నాను. దట్ ఈస్ అ స్ట్రెస్ రిలీవర్ మాకు. కరెక్ట్. ఓకే, సో వచ్చినప్పుడు కంప్లైంట్స్ తో వస్తారు చాలా మంది పేషెంట్స్. వన్స్ ద ట్రీట్మెంట్ ఈస్ డన్, వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉందనుకోండి, దే విల్ బి వెరీ హ్యాపీ. Yeah. అది మనకి క్లినిక్ లో చేసేది. మేము వార్డ్ లోకి వెళ్ళి పేషెంట్ చూసినప్పుడు విల్ సీ హౌ ద ప్రోగ్రెస్ ఈస్. ఎస్, సర్టెన్ పేషెంట్స్ అప్పుడు స్ట్రెస్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద కాంప్లెక్సిటీస్, వాట్ కైండ్ ఆఫ్ పేషెంట్స్ వి గెట్, వాట్ కైండ్ ఆఫ్ కోమార్బిడిటీస్ పేషెంట్స్ హ్యావ్. బట్ దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ ఎంజాయ్ టు వర్క్. దట్ వాస్ అమేజింగ్. సర్జరీస్ వైజ్, సర్జరీ మీన్స్ సర్జరీ అయిందే సర్జరీ చేయడానికి. So yes, depending on the case and complexity, it may be stressful, but that is the time. If you ask me a question, మీరు మోస్ట్ ఫోకస్డ్ గా ఎప్పుడు ఉంటారు అంటే, when I'm operating, that is the time when most of my focus will be there. I'm not what to say, hesitancy ఉండదు, ఏం ఉండదు. disturbance ఏ ఉండదు. We don't care about anything. సో వీ డోంట్ నో Music అబౌట్ నడుస్తా యువర్ ఉంటది. ఆపరేషన్ థియేటర్. Mhm. సో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ దట్? అంటే కొన్ని వీడియోస్ చూసాం కానీ స్పెసిఫిక్ గా మాకు తెలియదు, Okay. మేము బయట ఉండిపోతాం. Yeah. అసలు వాట్ విల్ హ్యాపెన్ దేర్? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బాగా జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తాను. ఓకే, సో పేషెంట్ ఆన్ ద డే అడ్మిట్ చేస్తాం, ఓకే. దెన్ ప్రీఆప్ ఏరియాకి వస్తారు పేషెంట్. ప్రీఆప్ ఏరియాలో అన్ని చెక్స్ చేస్తాం. అన్ని చెక్స్ అయిపోయిన తర్వాత మత్తు డాక్టర్ చూస్తారు, అనస్థిసిస్ట్. వాళ్ళు చూసిన తర్వాత విల్ టేక్ ద పేషెంట్ ఇన్ టు థియేటర్. థియేటర్కి వెళ్ళాక అనస్థిసియా ఇస్తారు. మెజారిటీ ఆఫ్ ది సర్జరీస్ మనకి నడుముకి ఇంజెక్షన్ తోటి ఇస్తే ప్రెటీ సేఫ్. ఒక ఐ వుడ్ సే అపనమ్మకం ఉంది, మా నడుముకి ఇంజెక్షన్ ఇస్తే బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుందని చెప్పని. అది కంప్లీట్లీ రాంగ్. Okay. That is a very safest method of anesthesia. Every patient, unless they have any real bad back issues, can have the spinal anesthesia. ఓకే. సో అదొక అపనమ్మకం, అది మీరు క్లారిఫైగా చెప్పొచ్చు ఎవరికైనా Okay. సరే. Done. ఇట్స్ ఎ వెరీ సేఫ్ ప్రొసీజర్, దాంతో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో వన్స్ ద పేషెంట్ గోస్ ఇన్ టు అనస్థీసియా అయిపోయిన తర్వాత, అండ్ ఇట్ ఈస్ ఆల్ ప్రెప్డ్, క్లీన్ చేస్తాం మేము సర్జరీ చేసే సైట్. ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత డ్రేప్స్ అన్ని వేస్తాం. దెన్ ద యాక్చువల్ సర్జరీ స్టార్ట్స్. నేను రోబోటిక్ కూడా చేస్తాను, మెజారిటీ ఇప్పుడు నేను రోబోటిక్ చేస్తున్నాను. ఓకే. సో రోబో తోటి విల్ టేక్ Yeah. ఆల్ ద ల్యాండ్ మార్క్స్. మాన్యువల్లీ యు మాన్యువల్లీ వి డూ, అండ్ రోబోటిక్ అసిస్టెన్స్ ఉంది. ఓకే. రోబో విల్ నాట్ డూ ద సర్జరీ. Yeah. ఇది ఇంకొక అపనమ్మకం. అవును అవును, రోబో అంటే రోబోనే మొత్తం చేస్తుందేమో అని అనుకుంటున్నారు. సో రోబో చేయదు, అది మేమే చేస్తాం. రోబో అసిస్టెన్స్ ఉంది. ఓకే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఇక్కడ నుండి కుకట్పల్లికి వెళ్ళమని చెప్పాను అనుకోండి,
మీరు వెళ్ళాలంటే అంత అడుక్కుంటే వెళ్ళాల్సి వస్తుంది. యూ గాట్ టు ఆస్క్ సంబడి. అదే మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకున్నారు అనుకోండి, ఎనీ మ్యాప్, ఇట్ విల్ టేక్ యూ స్ట్రైట్ అవే. సో హియర్ మనకి రోబోటిక్ లో ఏంటంటే రోబో విల్ గివ్ యూ ద సైజింగ్ ఆప్షన్స్, అలైన్మెంట్ ఎట్లా ఉంది, సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్స్ అంటాం, ఆ సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్స్ ఎట్లా ఉంది, ఇవన్నీ మనకు తెలుస్తుంది కరెక్ట్ గా. మాన్యువల్ గా చేసినప్పుడు ఎస్, ట్రెడిషనలీ వీ హ్యావ్ గాట్ ఇంటూ ఎ వెరీ గుడ్ పొజిషన్. మాన్యువల్లీ కూడా మాన్యువల్లీ చేస్తే కూడా రిజల్ట్స్ బాగానే ఉంటాయి. కానీ రోబోటిక్ ఏంటంటే బిట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ వేర్ యూ కెన్ బి మోర్ కన్ఫర్మ్ గా చెప్పొచ్చు, ఐ బ్యాలెన్స్ ద నీ వెరీ వెల్, అలైన్మెంట్ నేను అనుకున్నట్టుగా వచ్చింది అనేది కరెక్ట్ చెప్పడానికి ఉంటుంది. సో చాలా మంది విన్నాము ఒక మ్యూజిక్ సెన్స్ తోటి మ్యూజిక్ పెట్టుకొని నా థియేటర్ లో నా థియేటర్ లో పీస్ ఉండదు. దే విల్ బి లాట్ ఆఫ్ sound, mass type of songs. Oh my god. See, everybody has a different taste. Yes, everybody really has a different taste. My theater is noisy. అది ముందే కొంతమంది పేషెంట్ చెప్తాను, I'll tell them, మీకు ఒకవేళ నాయిస్ ఇష్టం లేదో చెప్పండి, we'll put something soothing songs. డాక్టర్ గారు. Yeah, that's crazy. Srinivas garu, like you have a lot of experience, so I want to ask you something, like అసలు ఎప్పుడు మీరు ఆర్థో అయ్యారు, ఆర్థో అయిన తర్వాత హౌ యూ గెయిన్ దిస్ థింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్? చాలా ఏమంటే స్మూత్ ఆన్సర్స్, దట్ వాస్ వెరీ వండర్ఫుల్. మీరు ఏమైతే ఆ సమాధానం ఇస్తున్నారో నాకు ఒకటే అనిపిస్తుంది, ఒకటి చెప్పాలని ఉంది, దట్ ఈస్ థ్యాంక్స్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సర్వీస్ టు సొసైటీ. థ్యాంక్ యూ. దట్ వాస్ అమేజింగ్ సర్వీస్ అండి యాజ్ ఎ డాక్టర్స్. ఎందుకంటే కరోనా టైంలో మాకు అనిపించింది ఆ దేవుడికి దండం పెడతాము, తర్వాత మీకే దండం పెడతాము. When we are doing our job only, you do job in an ethical way, so that the patients see it's a service, okay, right. And for us it's not a business. When you think this as a service and your motive is patient manchi kavala, వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు ఏం కాకుండా ఉండకూడదు, at the same time cost effective ఉండala, వాళ్ళ మీద ఎక్కువ బర్డెన్ పడకూడదు. When you take all this into factor in all this, then you will provide a good service. Okay, so we are doing our job. I want to listen about your journey, sir. అసలు ఆర్థోపెడిక్ ఎందుకు అయ్యారు, అక్కడి నుంచి మీ జర్నీ ఎట్లా కొనసాగింది, ఫ్రమ్ యుఎస్ నుంచి ఎందుకు వచ్చేసారు, హైదరాబాద్ ని ఎందుకు చూస్ చేసుకున్నారు? So few words about you. So I'm born and brought up in Hyderabad andi. So I'm education anta BHL ayindi. Okay. Then I did my medicine from Gandhi Medical College. Okay. Tarvata ma PG I did in Warangal. PG ayipina immediately I went to UK. Oh. I want to learn, నేను 2004-5 మధ్యలో UK వెళ్ళాను. I want to learn more of orthoplasty advancements. So Warangal I learned everything, whatever I need to learn as a postgraduate as an orthopedic surgeon, everything is done. And advancement కోసం I went to UK. Okay. UK లో 2-3 years ఉన్న తర్వాత అక్కడ బేసిక్ ట్రైనింగ్ అయిన తర్వాత I went to US to do a fellowship, or a couple of fellowships అయిపోయినాక I came back to UK. Then I did my FRCS exams, and then I became a consultant in UK. అది అయిపోయిన తర్వాత after consultants you settle into a routine kind of a life. So now you look forward to what next. అప్పటి వరకు you have a drive. You want to learn this, you want to do this, you want to do that అని చెప్పని. ఆ కన్సల్టెంట్ లెవెల్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ will be what you want to do in your career next. Then Hyderabad is my birthplace, so this is my place. See, ఎన్నేళ్ళు మనము బయట ఉన్నా కానీ you can never be a local, right? And I want to do service to my people, so that's why I came back here. ఇప్పుడు వచ్చి 6 years అవుతుంది, and from the age starting I am here. Currently I am the head of the department and director of orthopedics and trauma. It's been a wonderful journey. It's a smooth journey. I really enjoy my work, and it's a good thing for me that I can serve my own people. Yes, that was amazing journey, sir. And frequent గా అందరూ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఒకటి, సో ఓల్డెన్ డేస్ చూసుకుంటే ఒక 50 or 60 years తర్వాత మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, నడుము నొప్పి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులను చూసుకుంటుంటే 15 years 20 years మేబీ మీకు ఇంకా ఎంగేజ్ లో వచ్చిన వాళ్ళు ఉన్నారేమో తెలియదు, ఇప్పటి నుంచి నడుము నొప్పి, కొద్దిగా నడవలేము. సో వై దిస్ హ్యాపెన్స్, అంటే ఏంటి కారణం ఆ జనరేషన్ కి మన జనరేషన్ కి? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మీరు యాక్టివిటీ వైజ్ చూసుకున్నారు అనుకోండి, సో వెన్ యు ఆర్ యంగ్ ద అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ మీరు చేసింది ఇప్పుడు జనరేషన్ చేసే యాక్టివిటీలో డిఫరెన్స్ ఉంది. ఓకే, మేము చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు కింద కూర్చునే వాళ్ళం, కింద ఆడుకునే వాళ్ళం, అన్ని చేసేవాళ్ళం. ఓకే,
ఇప్పుడు మా కిడ్నీ కింద కూర్చోరంటే he will struggle to sit down because we have become more chair based. Comfort, right? So this is the biggest problem in orthopedics. If you take this off, make them sit on the floor, do everything, and these problems will be gone. See, I keep telling my patients, as a human, we are like a kind of animal progression చూసుకుంటే మనం కూడా అలాగే ఉండాలి. We should be moving around, okay, and you should not be made to sit at one place. Right. Unfortunately, ఇప్పుడున్న professions లో చాలా professions లో you have to spend a lot of time in the chair. That is one of the reason where your joints can get stiffer, your muscles get tighter, and posturally problems ఉంటాయి because you tend to sit in abnormal postures. Right. Lot of them having neck pain, shoulder pain is because of the way you are used to the phones. Posturally you're getting poor. System పైన కూర్చున్నప్పుడు చాలా మంది ఇలా ఉంగిలా కూర్చొని చేస్తారు. Correct. So that is a poor posturing. That can cause neck pain, shoulder pains, elbow, wrist. Any joint in the body can hurt. Same thing with the back. And knee joints కి వచ్చేసరికి particularly the balance in the muscles పోతాయి. The back muscles tight అయిపోతాయి, ముందర muscle weak అయిపోతాయి. So there will be abnormal loading of the joint. Right. So చాలా మందికి anterior knee pain అంటాం. అది అక్కడ స్టార్ట్ అవుతుంది చాలా మందికి, particularly young age. If you don't take care when you get the initial pain, then slowly our joint wear out అవుతుంది. Wow. By 40-50s, it can go into severe arthritis, even in the younger patients. Right. Average age for arthritis is around 65 to 70 years. But unfortunately, recently మనం చూస్తుంది even 45 to 50 years లో కూడా arthritis risk చాలా ఎక్కువైపోయింది. It is only wear and tear arthritis. It is not like a inflammatory rheumatoid arthritis అని కాదు. నార్మల్ ఆస్టియోఆర్థరైటిస్ ఏజ్ తో పరంగా వచ్చే ఆర్థరైటిస్ ఏదైతే 65s లో వచ్చేదో ఇప్పుడు we are seeing Can see in younger 40s. age. Right. So the main reasons, 3 things here. 3 modifiable factors ఉంటాం and 3 నాన్ modifiable factors ఆర్థరైటిస్ డెవలప్మెంట్ లో. modifiable factors లో ఒకటి weight. Correct. If you look at the weight of the current generation, we are becoming a capital for the Obesity. obesity slowly. Okay. That is number 1. Modifiable factors low. So you lose the weight, you maintain your weight, the joint pain పడే లోడ్ తగ్గిపోద్ది. మనం మామూలు నడిచేటప్పుడు మన జాయింట్ పైన 3 times అవుతుంది బాడీ వెయిట్. Okay. If you are running or sprinting, it can go 10 times. Okay, 10 times of your body weight on the force అవుతుంది అక్కడ. Right, right. Even when you're rising from sitting or climbing the stairs, it can go up to 3 times your body weight. So that is the impact of weight on the knee joint particularly. So weight is the very important factor and you have to work to maintain your weight. The body mass index antam, it is between 20 to 25 $. But our Indians, it is 18 to 23. It should be even less. If your body mass index is in that, these joints are made to take that load. If you take that load, అది మీకు 100 ఏళ్ళు కూడా పనిచేస్తుంది. ఓకే, ఆ లోడ్ పెంచారు అనుకోండి దానిపైన తొందరగా అయ్యింది. అది ఒకటి మోడిఫైయింగ్ ఫ్యాక్టర్. రెండోది వచ్చేసి మజిల్ స్టిఫ్నెస్. మజిల్స్ టైట్ అయిపోయిన అనుకోండి, సి ఎవ్రీ జాయింట్ ఈజ్ లైక్ ఎ బేరింగ్. యూ మేక్ ద బేరింగ్ టైట్ చేసేయండి, బేరింగ్ అరిగిపోద్ది. యూ మేక్ ద బేరింగ్ ఫ్రీలీ మూవబుల్, తొందరగా అరగదు. ఇంకోటి మజిల్ ఇంబ్యాలెన్స్, కోఆర్డినేషన్ ఆఫ్ ద మజిల్స్ బాగుండాలి. ఇప్పుడు బేరింగ్ ని మీరు అన్ఈవెన్ గా రాటిల్ అవుతుంది అనుకోండి, ఒక్క దగ్గర బ్రేక్ అయిపోయి మెల్లిగా అరిగిపోద్ది. సో సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఈవెన్ ఇన్ ద జాయింట్. సో weight, muscle balance and flexibility. These are the 3 important modifiable factors. Right. So ఇది మన కంట్రోల్లో ఉన్నాయి. మన కంట్రోల్ లేనిది ఒకటి ఏజ్. మన ఏజ్ పెరుగుతున్నా కొద్దీ ఆర్థరైటిస్ రిస్క్ పెరుగుతుంది. రెండోది జీన్స్ మార్చలేము. మూడోది అన్ఫార్చునేట్లీ ఉమెన్. Because of the women, the hormonal changes which happen at the time of menopause time lo, then they are prone to early arthritis compared to men. Okay. So women lo konచెం early start అవుతుంది, but when it comes to up to 70 years of age lo మళ్ళీ ఈక్వల్ అయిపోతుంది. So is it true bone strength అనేది ఎక్కువ మేల్ లోనే ఉంటుంది, not in Of course, the bone density is better in men. Oh. Because of the loading, because of the hormones and the muscular activity. When you do look at all this, the bone strength is more in men. Okay. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.